అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో సింహ రాశిలో శుక్రుడి సంచారం గురించి నేను మాట్లాడతాను. సింహ రాశిలో బుధుడు ఇప్పటికే సంచరిస్తున్నాడు. ఆగస్టు 22 దాకా ఆయన అక్కడే ఉంటాడు. ఈ నెల 31వ తారీఖు నాడు, అంటే జూలై 31, 2024 నాడు శుక్రుడు కూడా బుధుడితో కలిసి సింహరాశిలో సంచరిస్తాడు. శుక్రుడు ఆగస్ట్ 25వ తారీఖు దాకా సింహరాశిలోనే సంచరిస్తాడు. ఆ తర్వాత ఈయన కన్యారాశికి వెళ్ళిపోతాడు. అది వేరే విషయం, వేరే వీడియోలో మాట్లాడతాను దాని గురించి. మనకి ఉన్న నవగ్రహాలలో బృహస్పతి, శుక్రుడు వీళ్ళిద్దరూ పూర్ణ శుభులు. ఇంకా చెప్పాలంటే బృహస్పతిని మించిన శుభుడు శుక్రుడు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ శుక్రుడు పూర్ణ శుభుడు. ఇంకా అందులో రెండో మాట లేదు. ఇలాంటి శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఒక గండాంతాన్ని దాటుతున్నాడు ఆయన. కర్కాటక రాశిలో అశ్లేష నక్షత్రంలో ఆయన గండాంతాన్ని దాటి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు మీ జన్మ రాశి నుంచి 6, 7, 10 స్థానాలలో మాత్రమే మంచి ఫలితాలను ఇవ్వడు. మిగిలిన అన్ని చోట్ల మంచి ఫలితాలనే ఇస్తాడు. ఇలా ఇన్ని స్థానాల్లో మంచి శుభ ఫలితాలను ఇచ్చే గ్రహం ఏదీ లేదు. ఒక్క శుక్రుడు మాత్రమే అలా ఉన్నాడు. అంటే మీనరాశి, కుంభరాశి, వృశ్చిక రాశి వీళ్ళకి మాత్రమే శుక్రుడి ఈ గోచారం అంత మంచి ఫలితాలను ఇవ్వకపోవచ్చు. మిగిలిన వాళ్ళందరికీ మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు నేను చెప్పేది చాలా జనరల్గా మాట్లాడతాను అంతే. మళ్ళీ ఎవరి ప్రిడిక్షన్స్ వాళ్ళవే. ఇప్పుడు ప్రపంచంలో 1000 కోట్ల మంది జీవించి ఉన్నారు అనుకుంటే శుక్రుడు ఇక్కడ 1000 కోట్ల మందికి 1000 కోట్ల రకాల ఫలితాలు ఇస్తాడు. ఏ ఇద్దరి చార్ట్స్ ఒకటి కావు. వెయ్యి కోట్ల మంది జీవించున్నారు. సో ఇందుకు 1000 కోట్ల ఫలితాలు ఉంటాయి. 1000 కోట్ల మందికి 1000 కోట్ల రకాలుగా ఆలోచించాలి. శుక్రుడు సింహరాశిలో ఉన్నాడు సరే, ఆయన మీద శని, కుజుల దృష్టి కూడా ఉంది. సో ఆయన మరీ శుభ ఫలితాలను ఆయన ఇవ్వలేకపోవచ్చు. ఎందుకంటే ఈ రెండు నైసర్గిక పాపులైన ఈ 2 గ్రహాల దృష్టి ఆయన మీద ఉండబట్టి, అందులోనూ శుక్రుడు శత్రుక్షేత్రంలో సంచరిస్తుండబట్టి సింహరాశికి అధిపతి సూర్యుడు. సూర్యుడికి శుక్రుడికి మిత్రత్వం లేదు. ఇలాగా మీ జాతక చక్రంలో శని ఎక్కడున్నాడో దాన్ని బట్టి కూడా, శని కుజులు ఎక్కడ ఉన్నారో, శుక్రుడు ఎక్కడున్నాడో, సూర్యుడు ఎక్కడున్నాడో దాన్ని బట్టి కూడా ఫలితాలు మారతాయి. నేను ఇచ్చేది చాలా జనరల్గా శుక్రుడి గురించి మనం ఏం మాట్లాడుకోవచ్చు అవి మాత్రమే చెప్తాను. ఇవి దయచేసి మీరెవ్వరూ కూడా మీ జాతక చక్రాలకి అప్లై చేసుకోకండి.
సో మేషరాశి వాళ్ళకి మీ చంద్రుడు మేషరాశిలో కనుక ఉంటే ఈ రాశి వారికి అన్ని రంగాల్లో విజయం పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో జీవితంలో ప్రతి పనిలోనూ మీకు అదృష్టం కలిసి వస్తుంది. నిలిచిపోయిన పనులు ప్రారంభమవుతాయి. వివాహితులు తమ కుటుంబాలతో కలిసి విహార యాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. జీవితంలో ఆనందం పెరుగుతుంది. వాహనాలు, ఆస్తులు కొనుగోలుకు సంబంధించిన ప్రణాళికలు పూర్తి చేసుకుంటారు. విద్య, వృత్తి, వ్యాపారాల్లో అనుకోని ప్రగతి సాధిస్తారు. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి మంచి సమయం. ఉద్యోగులకి ప్రమోషన్ వచ్చి ప్రయోజనం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది వృషభ రాశి వాళ్ళకి కుటుంబం పట్ల మంచి అంకిత భావాన్ని కనబరుచుతారు. కొన్ని స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వృత్తిపరంగా చాలా మంచిది. ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతారు. గతంలో నిలిచిపోయిన పనులు మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు ప్రేమలో పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మిథున రాశి వాళ్ళకి ప్రతి రంగంలో విజయం, సంతోషకరమైన కుటుంబం, వైవాహిక జీవితం వీరికి లాభిస్తుంది. కార్యాలయాల్లో పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి. పదోన్నతులు వస్తాయి. హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే అవి నయమయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఆదాయ మార్గాలను మీరు వెతుక్కుంటారు. కర్కాటక రాశి వాళ్ళకి ప్రేమ జీవితంలో ఉన్న వాళ్ళు వివాహ బంధంలోకి అడుగుపెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ రహస్యంగా కనుక ఈ ప్రేమ వివాహాలు అంటే అవి కూడా బట్టబయలయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారాలకు చాలా అనుకూలమైన సమయం. అయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం మాత్రం ఉంది. సింహరాశి వాళ్ళకి చాలా బాగుంది. ఎందుకంటే శుక్రుడు స్వయంగా సింహరాశిలో సంచరించబోతున్నాడు కాబట్టి. వీళ్ళు అనుకున్న పనులు అవుతాయి. ప్రణాళికల ప్రకారం పనులు జరుగుతాయి. వీళ్ళకి ఉద్యోగాల్లో ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. కన్యా రాశి వాళ్ళకి రాని బాకీల వసూలయ్యే అవకాశం ఉంది. విలాస వస్తువులు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ఆస్తి కలిసి వచ్చేది ఉండి అది ఆగిపోతే అది కూడా ఈ సంచారంలో లాభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తులారాశి వాళ్ళకి వ్యాపారాలలో ఉన్న తులారాశి వాళ్ళకి ఇది చాలా మంచి రోజులు. ఒకవేళ ఎవరి దగ్గర నుంచి అయినా మీరు డబ్బులు కనుక తీసుకుని ఇంతవరకు తీర్చలేకపోతే తీర్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీ వైవాహిక జీవితంలో కనుక ఏదైనా సమస్యలు ఉంటే ఈ నెల రోజుల్లోనూ వాటిని చక్కదిద్దుకోవడానికి ట్రై చేయండి. మీకు చాలా మంచి ఫలితాలను మీరు చూడొచ్చు. వృశ్చిక రాశి వాళ్ళకి వ్యాపార పరంగా చాలా అనుకూలమైన సమయం. లాభాలు వస్తాయి. అయితే ఇందాక నేను చెప్పినట్టు వృశ్చిక రాశి వాళ్ళకి ఈ గోచారం అంత మంచిది కాదు. కొంచెం ఖర్చుల మీద నియంత్రణ పెంచుకోండి. ప్రేమలో ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. ధనుసు రాశి వాళ్ళకి ఇది చాలా మంచి సమయం. మీరు పట్టిందల్లా బంగారం అవడం అంటారే, అది ఈ నెలలో జరగబోతోంది. ఈ సంచారం చాలా మంచిది. మకర రాశి వాళ్ళకి ఈ సంచారం మంచిదే. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారంలో ఉన్న వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే వాటి నుంచి బయటపడతారు. ఏదైనా విహారయాత్రకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. కుంభరాశి వాళ్ళకి
జీవితంలో అనుకోని మార్పులు ఏదైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆరోగ్యం కొంతవరకు ఎక్కడన్నా పాడయ్యే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే బయట డెంగ్యూ జ్వరాలు ఇలాంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. కొన్ని రకాల ఆరోగ్యపరమైన జాగ్రత్తలు మీరు కొంచెం ఎక్కువగా తీసుకోవాలి కుంభరాశి వాళ్ళు. అలాగే చివరిగా మీనరాశి వాళ్ళు. ఈ రాశి వాళ్ళకి కొంచెం ఇంతవరకు హెల్త్ బాగుండకపోతే ఇప్పుడు మెరుగయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ ఆదాయం పెరుగుతుంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరి దగ్గర నుంచి డబ్బులు రావాల్సి ఉంటే అవి ఈ మంత్లో మీకు వసూలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రకంగా శుక్రగ్రహ సంచారం సింహరాశిలో ఉండబోతుంది. మరో చక్కని వీడియోతో మళ్ళీ మీ అందరికి వస్తాను. అందరికీ నమస్కారం.